హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, హైదరాబాద్లోనే జాబ్ కావాలనుకుంటున్నారా? అయితే ఈ నోటిఫికేషను చాలా మీకు యూజ్ఫుల్ అవుతుంది. సో ఈ డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తే మీకు డీటెయిల్స్ అర్థమవుతాయి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో వచ్చేస్తాయి. ఇక మనం అడ్వర్టైజ్మెంట్ చూస్తే, ఈ జాబ్స్ హైదరాబాద్లోనే కావాలి, లోకల్లోనే కావాలి అనుకున్న వాళ్ళకి చాలా యూజ్ఫుల్ అయితే అవుతుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్లో అయితే ఈ పోస్టులు అయితే ఉన్నాయి. ఇది రాజేంద్ర నగర్ హైదరాబాద్లోనే ఉంది. డైరెక్ట్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ. ఇది 31/12/2024 డైరెక్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు. సో ఎక్కువ టైం అయితే లేదు, మనకి ఇంకా 3 days టైం ఉంది. సో ఇమీడియట్లీ మీరు స్టార్ట్ అవ్వండి. ఎవరైతే ఈ జాబ్స్ కోసం ఎలిజిబిలిటీ ఉందో ట్రై చేయండి. ఇక్కడ NIRDPR అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్. ఇది మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అటానమస్ బాడీలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తుంది. సో ఇది జూనియర్ ప్రాజెక్టు సైంటిస్ట్ 4 పొజిషన్స్ అయితే ఉన్నాయి. దీనికి 25,000 రూపాయలు శాలరీ ఇస్తారు ఫర్ మంత్. అలాగే డేటా ఎంట్రీ అసిస్టెంట్ 2 పొజిషన్స్ అయితే ఉన్నాయి, 15,000 రూపాయలు ఇస్తారు ఫర్ మంత్. ఇది ప్యూర్లీ కాంట్రాక్ట్ బేస్. సో ఎవరైతే లోకల్ జాబ్ కావాలనుకుంటున్నారు ఇమీడియట్లీ ట్రై చేయండి. ఇంకా దీని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటో చూద్దాం. సో జూనియర్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ మీద నెంబర్ ఆఫ్ పొజిషన్స్ 4 అయితే ఉన్నాయి. ఓబీసీకి 1 ఉంది, అన్రిజర్వ్డ్కి 3 ఉన్నాయి. ఇది 6 months జాబ్ పీరియడ్ ఉంటుంది. తర్వాత దీనికి క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఎంటెక్, ఎంఎస్సి, బీటెక్, జియో ఇన్ఫర్మేటిక్స్, GIS, సిట్, SIT, RS ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్స్ అయితే ఉండాలి. ఈ GSI నాలెడ్జ్ ఉంటే ఇంకా బాగుంటుంది. ఇక జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి ప్రాసెసింగ్ అండ్ అనాలిసిస్ ఆఫ్ శాటిలైట్ డేటా అండ్ అదర్ థెమాటిక్ డేటా ఫర్ ద ప్రాజెక్ట్. ఏజ్ లిమిట్ వచ్చేసి 30 years, 25,000 అయితే ఇస్తారు. సో ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు, కానీ ఎక్స్పీరియన్స్ని బట్టి కూడా సాలరీ ఎక్కువ ఇవ్వచ్చు. అదైతే ఫిక్స్ 25,000 అనేది. ఇక డేటా ఎంట్రీ అసిస్టెంట్, ఇది నెంబర్ ఆఫ్ పొజిషన్స్ 2 ఉన్నాయి, 6 months అయితే ఇస్తారు. ఇంటర్మీడియట్ అయితే ఉండాలి. డేటా ఎంట్రీ తెలిస్తే ఇంకా ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఏజ్ వచ్చేసి 25 సంవత్సరాలు, నెలకి 15,000 రూపాయలు అయితే ఇస్తారు. సో ఇది డైరెక్ట్ ఇంటర్వ్యూ. ఇది దీనికి మీరు 31వ తారీఖున డైరెక్ట్ మీరు మీ రెజ్యూమ్ తీసుకొని, మీ సర్టిఫికేట్స్ తీసుకొని డైరెక్ట్ ఈ అడ్రస్లో మీరు వెళ్ళి డైరెక్ట్ కలవచ్చు. సో ఇక్కడ మీకు చూపిస్తున్నట్టుగా ఎవరైనా సరే ఇమీడియట్లీ మీ రెజ్యూమ్ తీసుకొని డైరెక్ట్ కలవండి. టైం ఎక్కువ అయితే లేదు మనకి. 31వ తారీఖున ఇంటర్వ్యూ ఉంటుంది డైరెక్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.